మనం హామీ ఇచ్చాం, చెయ్యాలి. కానీ ఆర్థిక పరిస్థితి ఈ రోజున చాలా దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరి అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు. ఒకటొక్కటిగా ఇటుగా పేర్చుకొని మళ్లీ ఆర్థిక పరిస్థితి బాగు చేసుకుంటా ఉన్నాం. రాబోయే 5-6 నెలల కాలంలో ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ అమ్మ ఒడి చేయబోతా ఉన్నారు, తల్లికి వందనం. అలాగా ఒకటిగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మరి త్వరలోనే మరి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి మరి చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో మీరందరూ మనం ఒక చరిత్ర సృష్టిస్తాం. తప్పకుండా తిరిగి మళ్ళీ మనం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయే గెలవాలనే విధంగా మనం అందరం కూడా మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం.